ఆధునిక యుగకర్త నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం ఎన్నో ఆశయాలతో ఏర్పాటు చేసిన సంస్థలు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. మూఢాచారాలను నమ్మకాలను ఎదురించిన ఆ మహానుభావుడి ఆశయాలకు తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయన నెలకొల్పిన సంస్థలు ప్రజల కోసం దారాదత్తం చేసిన భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రాజమండ్రి ఖ్యాతిని దశ దిశలకు చాటి చెప్పిన కందుకూరి ఆస్తులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న పరిస్థితిపై ప్రత్యేక కథనం. దురాచారాలు మూఢనమ్మకాలపై తిరుగుబావుట ఎగురవేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. రాజమండ్రిలో ఆయన ప్రస్థానం కొనసాగింది. భార్య రాజ్యలక్ష్మితో కలిసి వితంతు వివాహాలు జరిపించడమే కాకుండా బాలికా విద్యకు కూడా నాంది పలికారు. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను రూపుమాపాలంటే విద్యే సరైన మార్గమని భావించిన ఆయన అనేక విద్యాలయాలు నెలకొల్పారు. విద్యా సంస్థల నిర్వహణకు అత్యంత విలువైన తన ఆస్తులను అప్పగించారు. విద్యతో పాటు పురపౌరులు సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు, అనేక ప్రజా సంబంధ సాహిత్య కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు నగరంలో టౌన్ హాల్ నిర్మించారు. దాదాపు 125 ఏళ్ల ప్రాచీన చరిత్ర ఉన్న టౌన్ హాలు ఎంతో గుర్తింపు పొందింది. అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు, పుర ప్రముఖులు ఇక్కడే కొలువుదీరి తమ కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. విశాలమైన పురమందిరంతో పాటు గ్రంథాలయం, వేదిక కూడా ఏర్పాటు చేశారు. టౌన్ హాలు నిర్వహణ కోసం ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు కింది భాగంలో దుకాణాలు ఏర్పాటు చేసి వాటిపై వచ్చే ఆదాయంతో టౌన్ హాలు నడిచే విధంగా ఏర్పాటు జరిగింది. కాలక్రమేణా కందుకూరి ఆస్తులను పట్టించుకునేవారే కరువయ్యారు. హితకారిణి సమాజం ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడుస్తున్న కార్యవర్గమే కరువైంది. దీన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం, దీని పట్ల ఎవరైనా ఇచ్చేస్తే ఇవి తీసుకెళ్లే రియల్ ఎస్టేట్కు వాడేస్తామనేటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు తయారవడం నిజంగా దురదృష్టకరం. ప్రభుత్వం తక్షణం దాని మీద కొంత చర్య తీసుకుని ముందరికెళ్లాలనేటువంటిది కూడా మా కోరిక. ఇది అతి పురాతనమైనటువంటి భవనాల్లో, రాజమహేంద్రికి ఉండేటువంటి భవనాల్లో ఇది అతి పురాతనమైనది. దీన్ని సంరక్షించవలసిన బాధ్యత చాలామంది మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది. రాజమండ్రిలో మార్కెట్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే స్థలంలో ఉన్న టౌన్ హాలుకు అనుబంధంగా ఉన్న దుకాణాలకు ఇప్పటి ధరల ప్రకారం వేలల్లో అద్దెలు వసూలవుతాయి. అయితే టౌన్ హాలు నిర్వాహకులు ప్రభుత్వం చొరవ చూపించకపోవడంతో అద్దెలు నామమాత్రంగా కూడా రావడం లేదు. టౌన్ హాలు కూడా శిథిలావస్థకు చేరుకుంది. కేవలం నామినల్ రెంట్స్ అండి. నామినల్ రెంట్స్ మీద దీనికి ఏ విధమైన ఆదాయం లేదు. దీని పరిస్థితి ఏ విధమైన నిధులు లేకుండా కొంత కుంటుపడ్డది పరిస్థితి. ఈ 12 సంవత్సరాల నుంచి దీనికి వనరులు సేకరించడం కష్టం కాదు. అర నిమిషంలో కట్టేవాళ్ళు ఉన్నారు, చేయగలరు. ఉన్న బిల్డింగ్ రూపు మారకుండా చేయొచ్చు. చిన్న చిన్నవి ఎవరి మట్టిగాడు పిల్లి మెడలో గంట కట్టేవాళ్ళు అయిపోయాం. ముందుకు వచ్చేవాళ్ళు లేరు. పిల్లి అంటే భయమా, మనం అలకరమా? కందుకూరి జ్ఞాపకాలు పదిలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అందరూ ఆకాంక్షిస్తున్నా ముందడుగు వేసేవారే కరువయ్యారు. మహానుభావుడు ఆశయాలకు తూట్లు పడకుండా చూడాల్సిన బాధ్యత రాజమండ్రి వాసులపై ఉందనడంలో సందేహం లేదు.